అంబిక అండి. యాక్చువల్గా మా పాప థర్డ్ స్టాండర్డ్ వాణి విద్యాసంలో చదువుతుంది. లాస్ట్ 6 months 7 months నుంచి మేము విజయవాడలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళాము మా తమ్ముడిది. సో పిల్లల్ని కూడా అప్పుడు వెంట తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఖాళీ టైంలో వాళ్ళు ఏం చేయాలో తెలియక తన బేకింగ్ మీద చాలా ఇంట్రెస్టెడ్గా ఉందని చెప్పి అక్కడ విజయవాడలో వర్క్షాప్లో జాయిన్ చేసాము. ఒక 8 days వర్క్షాప్. డిప్లొమానే చేద్దాం అని అడిగాము. కాకపోతే మినిమం 12 years ఉండాలి అన్నారు. తనకి 8 years కాబట్టి సో తను వర్క్షాప్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక 30 varieties చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు ఆ వర్క్షాప్ వల్ల వచ్చింది అండ్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సో తన ఇంట్రెస్ట్ని గమనించి మేము స్కూల్లో జరిగిన కిడ్స్ మేళాలో వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా ఫస్ట్ స్టాల్ అనేది పెట్టాము. చాలా బాగా జరిగింది. అండ్ తన ఇప్పుడు ఏమంటుందంటే స్కూల్ స్టాల్ కాకుండా బయట స్టాల్ కూడా నేను బేకింగ్ చేస్తానని నాకు తెలియాలి అన్న తన ఇంట్రెస్ట్ కొద్దీ మేము ఇప్పుడు ఇక్కడ చర్చ్లో క్రిస్మస్ సందర్భంగా స్టాల్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వీకెండ్ నుంచి వీకెండ్స్ ఎక్కడైనా పొలంలో సాటర్డే సండేస్ తన స్టాల్ ప్లానింగ్లో ఉన్నాము. తన ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండడం వల్ల తనను కాదనలేక మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. అండ్ తను ఇదే కాకుండా చాలా స్టడీస్లోనూ బాగుంది. అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ వర్క్ జ్యువెలరీస్ చాలా బాగా చేస్తుంది. ఈవెన్ లాస్ట్ ఇయర్ తన స్కూల్ ఫీజు ఆల్మోస్ట్ 70% తనే పే చేసుకుంది. తన అమౌంట్తో తన స్కూల్ ఫీజు ఒక 55,000 వస్తే అందులో 40,000 తనే పే చేసుకుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా ఈ స్కూల్ ఫీజులో కూడా 15,000 ఆల్రెడీ పే చేసేసింది. రిమైనింగ్ పే చేయడానికి ఈ స్టాల్స్ అన్ని పెట్టుకుంటుంది. అంటే తన ఇంట్రెస్ట్ ఏంటంటే మా మదర్ ఫాదర్ లాగా నేను కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం మా మదర్కి నేను బడన్ కాకూడదని ఆలోచిస్తాడు. ఈ ఏజ్లో తన మాటలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది అన్ని విషయాల్లో. అండ్ ఈ చిన్న ఏజ్లో ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది నేను తినలో మాత్రమే చూస్తున్నాను. ఇలా కిడ్స్ అందరూ ముందుకు వచ్చి బాగా అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసి మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఇక్కడ టీవట్టూరు పంచాయతీలో టీడీపీ తరఫున వైస్ సర్పంచ్ అండి. నా స్టడీస్ అయిపోయింది. పొలంనేరులో నాకు ఒక రెస్టారెంట్